అమెరికా అధ్యక్ష సలహాదారుగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఎలన్ మస్క్కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు పలికారు. మే 30న డోజ్ విభాగాధిపతిగా తన పదవికి చివరి రోజు కావడంతో అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయానికి ఎలన్ మస్క్ వెళ్లారు. ఈ సందర్భంగా డోజ్కు సేవలందించినందుకు గాను మస్క్కు బంగారు రంగుతో కూడిన తాళం చెవిని ట్రంప్ అందించారు. ప్రత్యేకమైన వ్యక్తులకే ఈ బహుమతి ఇస్తానని ట్రంప్ తెలిపారు. ఇది దేశం తరపున అందిస్తున్నట్టు పేర్కొన్నారు. అప్పగించిన బాధ్యతల్ని మస్క్ అవిశ్రాంతంగా నిర్వహించారని ట్రంప్ ప్రశంసించారు. ప్రపంచంలోనే మస్క్ ఒక గొప్ప వ్యాపారవేత్త, ఆవిష్కర్త అని కొనియాడారు. అనంతరం మాట్లాడిన మస్క్ ఇప్పటి నుంచి తన వ్యాపారాలపై మరింత దృష్టి పెడతారని చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ కోరితే అవసరమైన సమయంలో తన సహాయం అందిస్తామన్నారు. డోజ్కు ఇది ముగింపు కాదని, ప్రాజెక్టు ఇప్పుడే ప్రారంభమైందన్నారు. $1 ట్రిలియన్ వృధాను ఇది అరికడుతుందన్నారు. ఈ సందర్భంగా మస్క్ కంటి దగ్గర గాయమై కమిలిపోయినట్లు కనిపించింది. అనంతరం దానిపై స్పష్టత ఇచ్చిన మస్క్ తన 5 ఏళ్ల కుమారుడితో ఆడుకుంటుండగా అది జరిగిందని చెప్పారు.